హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ మామ్డాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక గొప్ప వ్యక్తితోని మనం ఇంటర్వ్యూ తీయబోతున్నాము. వారు ఎవరో కాదు, కరీంనగర్ జిల్లాలోని చెర్లబోత్కూరు గ్రామంలో నివసిస్తున్న దబ్బట మల్లారెడ్డి తాతగారు. తన బాల్యం నుండి నాటక ప్రదర్శనలు, బ్రహ్మవారి కాలజ్ఞానం, ప్రతి దైవ కార్యక్రమంలో పాల్గొని తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు. నేను నా చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాను ఆ తాతగారిని ప్రతి దైవ కార్యక్రమంలో. వినాయక చవితి ఉత్సవాలలో, దుర్గామాత నవరాత్రులలో, పాఠశాలలోని జెండా మందిరం ఉత్సవాలలో ఉపాధ్యాయులను, విద్యార్థులను తన గొంతుతో ఆకర్షించుకుంటాడు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన గొంతుతో రాజకీయ నాయకులను, ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు. ఎన్నో బహుమతులు అందుకొని తన జీవితాన్ని ఇంకా పాటలతోనే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ తాత మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం తాత. నమస్కారం. నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా, పాటలు పాడుతూనే ఉన్నారు. అసలు మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? అసలు ఎట్లా వచ్చింది మీకు ఈ పాటలు పాడని ఆలోచన? అవి ఒకసారి సబ్స్క్రైబర్స్ చెప్పండి. నేను అప్పుడు దాదాపు 60-70 ఏళ్ళ కింద సీతవేషం కట్టిన. అప్పటి నుంచి ఇదే పాట లోపల నేను బాగా ఇన్స్ట్రెస్ట్ అయిపోయి చదువు మానేసి వ్యవసాయం మీద ఇదే అప్పటి నుంచి ఈ యొక్క సీతవేషం గారి నుంచి మళ్ళా కాలజ్ఞానం, బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా చెప్పి దీంట్లోనే గుళ్ళు గోపురాలకు పోవుకుంటూ వచ్చుకుంటూ పాటలు పాడుకుంటూ జెండా వందనప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కానీ పాటలు పాడుకుంటూ ఉంటుంటే ఇదే జోస్, అదే ఆలాపన మీద అట్టడే పోతూ నడుచుకుంటూ చేరుకుంటూ భగవంతుని ధ్యానం మీదనే నడుస్తూ ఉంటున్నా ఇంతవరకు అయితే. ఇప్పటికి మీరు పాటలు పాడుతూనే ఉంటారు? ఇప్పటికి కూడా పాటలు పాడుతూనే ఉంటుంటా. ఇంకా కావాలంటే కూడా పాటలు పాడతామనే ఉల్లాసం బాగున్నది. చాలా మీరు జోషే పాడుతారు. మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక పాట పాడి వినిపిస్తారా? వినిపిస్తే ఒక పాట పాడి చూపెడతా. ఒకసారి పాడండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిష అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే. గురోరి బ్రహ్మ గురోరి విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పాట పాడండి ఒకటి. రామా ఎందుకు దయరాదు రామా, నిన్ను ఏమానంటిని పరందామా. రామా ఎందుకు దయరాదు సందేహమెందుకు, ఎందెందు వెదకినా ముందాటి గతి నీవే. ఎందుకు దయరాదు రామా, నిన్నేమానంటిని పరందామా. రామ కులగోత్రముల యందు మీరు దండి బలవంతులయ్యున్న వారు. రామ సరళితంబైనట్టి సర్వజ్ఞుడవు రామ, కలనైనా మరువాక కరుణించు ఓ రామ. ఎందుకు దయరాదు రామా, నిన్ను ఏమానంటిని పరందామా. రామ మరి మీ చరణము నమ్మ లేదా, మమ్ము మరువాక రక్షించరాదా. రామ అరమొర లేక మాదారించు మీ రామ, ధరణిలో మీ కన్నా ధన్యులెవ్వరు రామ. ఎందుకు దయరాదు రామా, నిన్ను ఏమానంటిని పరందామా. రామ నీ వంటి దాయాదు లెవరో, మమ్ము నిరతంబు పాలించేవారు. రామ మా వంటి దీనుని ఏ విధంబునైనా భావించి నిరతంబు కేవలంబుగా బ్రో. ఎందుకు దయరాదు రామా, నిన్ను ఏమానంటిని పరందామా. రామా అన్ని విధముల శ్రీ రామా, మమ్ము మన్నించు అది నీదే ప్రేమ. మన్నించి జైశెట్టి మరి రాజాక్యుని అందు తిన్నంగా కృప చేసి ఉన్న పాపము త్రుంచు. ఎందుకు దయరాదు రామా, నిన్ను ఏమానంటిని పరందామా. చాలా బాగా పాట పాడారు తాత. మీరు దాదాపు ఎన్ని వందల పాటలు పాడారు? దాదాపు మీరు ఎన్ని పాటలు దాకా పాడారు? ఎన్నైనా పాడతా. అంటే మీరు మీకు తెలిసినప్పటి నుంచి ఎన్ని వందల వరకు పాడారు పాటలు? దాదాపు
250 పాటలు ఉన్నాయి. 250 పాటల దాకా మీరు పాడుతూనే ఆ, ఉంటారు. చాలా బాగా పాడారు. ఇంకేమైనా పాట పాడతారా మీరు? ఆ. పాడండి ఒకసారి. మధురం 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 రామాని నామం, మరువం మరువం సుందరమైన ప్రేమాలయ రూపం, నీలమేఘ శ్యామ రామ రఘురామ, సర్వంతర్యామి నీవే శ్రీరామ. రివ్వు రివ్వున వీచే గాలిలో నీవే శ్రీరామ, చుమ్మని పాడే తుమ్మెదగాలం నీవే రఘురామ, నీవే రఘురామ, నీలమేఘ శ్యామ రామ రఘురామ. పచ్చని చేలో పసిడి పంటలో నీవే రఘురామ, పసి నవ్వుల్లో పువ్వుల్లోన నీవే ఘనశ్యామ, నీవే శ్రీరామ, నీలమేఘ శ్యామ రామ రఘురామ. మధురం 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 రామ నీ నామం, మరువం మరువం సుందరమైన ప్రేమాలయ రూపం. పెల 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 శివధనస్సును విరచిన శ్రీరామ, కలలొలికే సీత తల్లిని పెళ్ళాడిన రఘురామ, పెళ్ళాడిన రఘురామ రామ రఘురామ, రామ రఘురామ శ్రీరామ. మధురం 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 రామ నీ నామం, మరువం మరువం సుందరమైన ప్రేమాలయ రూపం. తండ్రి మాట కైవలమునకేగిన తనయుడ నీవయ్యా, తాటకి నీవు కేటున కూల్చిన గనుడవు నీవయ్యా, నీలమేఘ శ్యామ రామ రఘురామ, సర్వంతర్యామి నీవే శ్రీరామ, సర్వంతర్యామి నీవే శ్రీరామ. చాలా బాగుంది తాత పాట. తాత మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా పాట, ఇప్పటికీ మీ గొంతు అలానే ఉంది, చాలా బాగుంది. మీకు ఇంత వయసులో కూడా మీరు ఇంత చాలా బాగా పాడుతున్నారంటే మీరు చాలా గ్రేట్. నేను రెండు బుక్కులు ఇదివరకు రాసి పెట్టిన. బుక్స్ కూడా రాశారా మీరు? అందులో కొన్ని సొంతంగా రాసిన, కొన్ని ఏమో అక్కడక్కడికి కూడా అలా నింపుకొని 2 బుక్కులు రాసి పెట్టిన. చాలా బాగా. కొంత ప్రజలకు కూడా 200 ఒకసారి కొట్టి పంచిన, 200 బుక్కులు కొట్టి కొంత ఒకసారి పంచిన. 400 బుక్కులు కొట్టి ప్రజలందరికీ పంచిన. మీరు రెండు బుక్కులు రాశారు, 2 బుక్కులు కూడా ప్రజలకు పంచారు. ప్రజలకు పంచిన సొంతంగా పైసలు పెట్టి. ఇప్పటికి మీ దగ్గర ఉన్నాయి అవి పుస్తకాలు? ఒకటే ఉన్నాయి. ఒకటే ఉందా? ఒకటే ఇదే పంచేశారు? ఉన్నాయి, అన్ని పంచిన. ఇప్పటి వాళ్ళు చాలా తక్కువ మంది పాడుతున్నారు పాటలు, చాలా తక్కువ అయిపోయారు పాటలు పాడేవాళ్ళు. ఈ పుస్తకాల రూపంలోనైనా ప్రజలకు ఇస్తే వాళ్ళు కొంచెమన్నా ఇప్పుడు ఇంకా కావాలంటారు కానీ నా దగ్గర లేవంటారా? అవే ప్రింట్ తీపిస్తే పంచవచ్చు. అవి ఉన్నాయి, ప్రింట్ చేయించుకునే వాళ్ళకు ఆ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఇస్తారు, కావాలంటే ఇస్తారు, ఎవరికైనా కావాలంటే. అందులో నుండి మీరు ఏదైనా హనుమంతుని పాట పాడతారా? పాడతాం. ఒకటి హనుమంతుని పాట వినిపించండి. అంజని సుత హనుమానికి జై జై అని మీరనరండి, అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. రంది బాపుటకు రయమున వచ్చును రమ్మని పిలవండి, అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. పుట్టక ముందే భూమిలో పెట్టి నడవరా బ్రహ్మము తనలో, గట్టి సొమ్ము వలె గడిగిలలి పట్టు విడవక ప్రార్థించను తనలో. ఎట్టులైన ఏ మారక నిత్యము తలవండి, అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. అమ్మలో చెప్పి ఆడుకొన్నాడు, దిమ్మరి సూర్యుని దిగమృంగినడు, నమ్మిన వారిని రక్షించినడు, రామదర్శనము చేసినాడు. ఇమ్మయిలో మాకు దర్శనమిమ్మని ఇక మీరనరండి, అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. అంజని సుత హనుమాన్ జై జై అని మీరనరండి, అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. రామనామము మధురమన్నాడు, క్షేమ సంగతులు తెలుసుకొన్నాడు.
సమయం ఇది అని సాధించినడు, సముద్రముపై ఉప్పొంగినడు. ఆ మహాత్ముని బలాబలాలను అందరూ తొలగండి అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. లంకిని దృంచి లంక జొచ్చెను, మంకు రాక్షసుల మదమనగించి దుంకుచు వనమంతయుగాల్చెను. లంకలో సీతకు ఉంగరం ఇచ్చే వంకలెన్నకను ఆంజనేయునికి వందనమనరండి అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగ. రందిలేకను రాముని చేరినడు, సందు జరిగినది వివరించినడు. పొందుగ వాలాద్రి నిలబినడు, అందరి నా లంకలో చేర్చినడు. పొందుగా పురుషోత్తమునిటి వలె అందరూ మీరనరండి అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. అంజని సుతాన్ మానుకి జై జై అని మీరనరండి అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. రంది బాపుటకు రయమున వత్తును రమ్మని పిలవండి అంటే బాధలు తొలగండి, అంటే బాధలు తొలగండి. చాలా బాగా పాడారు తాత, బాగుంది. తాత మీరు అమ్మ గురించి ఏదైనా పాట పాడగలుగుతారా? అమ్మ గురించి నంబర్ ఒక పాట వాడి చూపెడతా. ఒకటి పాడి వినిపించండి. మానవ మాది తెలియగలేవా, మంచి నడవడి నేర్చుకొనావా, జ్ఞాన మార్గమే సద్గతి త్రోవా, జ్ఞాన మార్గమే కనుగొనుమా, ఆ జ్ఞాన మార్గమే విడువుమయా. ఏమిటి ఈ మానవ జన్మం, సోమరి వై బ్రతికితే హీనం, పామరత్వమే విడచుట క్షేమం. మట్టిలో పుట్టి పెరిగినావయా, మట్టిలో నీవే దాగినావయా, పుట్టగానే నీవు గిట్టవుగా, మట్టిలో పెట్టి పూడ్చరుగా. ఈ మట్టి మొదలు తుదకి గతియు, వట్టి మాయగలి యుగ భ్రమలు. ఈ గట్టి జీవము పోయిన పిదప చట్టుబడి చల్లార్చు సరి. తల్లి గర్భముల నీవుండి తల్లడిల్లి తల పోసితివి, కాళ్ళు చేతులాడించగలే నల్లివలే నీవు నలిగితివి. నీ తొలి జన్మము దోషము వలన మళ్ళీ జన్మకు వచ్చితివిలన, వెళ్ళిపోయే బందీకాన మళ్ళీ రాలేదెల్లడికైనా. నవమాసములే మోసినది, నావిలో నిన్నే దాచినది, భూమిపై ప్రసవించినది, బాధలకెంతో ఓర్చినది. నీ భావి జీవిత నిర్మాతలను దేవదేవ తల్లిదండ్రులు యవ్వనమ్ముచే క్రొవ్వి మదాన, నువ్వే మరచే నరకమయ. బాలునివిగని ఉండగని పాల కొరకు అల్లాడితివి, జాలిగుండెతో ఏడ్చితివి, చాలా అల్లరి చేసితివి. నీ పాలిదేవత తల్లి నిన్ను ఏల పెంచెనో తెలియగలేవు. నేలపై అంబాడినప్పుడు కాలమెల్లా గడిసేనప్పుడు, మానవమ్మది తెలియగలేవా, మంచి నడవడి నేర్చుకొనావా. గర్రచ కాలము గడపకయా, వెర్రితనముచే బ్రతుకకయా, విర్రవీగుట విడువుమయా, వెర్రి గుణాలను మరువుమయా. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, నువ్వు బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది, ఊపిరిని కూడినాది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు. ఉత్త కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. కాలుతోని తల్లిన కంటి రెప్పల చూసారా, నిద్రలో బలి చేసిన నిద్రనే బలి చేసారా. నిండుగా నిన్ను అన్నదిరా, మొండిగా నువ్వు బతకకురా. ఆలి నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారు. నేడు అమ్మను మర్చిపోకు, ఆకలితో మార్చి చంపకు, పేగు తెగిన బంధం ఉన్నదిరా. ఉత్తుత్త కొడుక, కళ్ళ నెత్తురు అమ్మదే కదరా. అమ్మ కాళ్ళకు మ్రొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ దీవెన లాలి తీర్చారా. ఓ అమ్మ కొడుక, అమ్మ దీవెనే నిన్ను నడుపునురా. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, నువ్వు బయటపడ్డ రోజు తలుచుకో. కనిపించని దేవునికై ఏల వెదికెవు, నేను కనిపించిన తల్లిదండ్రి దేవుడు కాదా. తెలియలేవా, తెలుసుకోవా తెలివి లేదా. తన బ్రతుకు మీద ఆశ వదిలి ఆ తల్లి ప్రాణాలకే తెగించి నీకు జన్మనిచ్చిన తల్లిరా.
ఊహ తెలియని నీ వయస్సున తన రక్తమును పాలు చేసి నీకు ఇచ్చరా? ఇంతకు మించిన దేవుడు ఏమిచ్చరా నీకు? ఆ పరమాత్మని ప్రతిరూపమే తల్లిదండ్రురా. నీ వయస్సున ఆటలెన్నో ఆడెదవు. ఆ తల్లినే నీవు మరిచవురా. నీ పిల్లల మీద ప్రేమ పెంచదవురా. మరి అంతే కదరా. ఈ సత్యమును తెలుసుకోక సతమతమేలా? తెలియలేవా? తెలుసుకోవా? తెలివి లేదా? తెలుసుకో. చాలా బాగుంది తాత, సూపర్, మంచిగా ఉంది పాట. తాత అమ్మలోని గొప్పతనాన్ని చాలా వివరించి పాట రూపంలో చాలా బాగా పాడారు. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అప్పటి పాట ఏదైనా ఒకటి పాడండి. సరే పాడదా. ఒకటి పాడి వినిపించండి. తెలంగాణ వీరలేవరా, దీక్ష భూమి సాగరా, తెలంగాణ స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, తెలంగాణ వీరలేవరా, దీక్ష భూమి సాగరా, దారుణ మారుణ కాండకు తల్లడిల్లవద్దురా, నీతి లేని శాసనాలు నేటి నిండి రద్దురా, నిద్రవద్దు బెదరవద్దు నింగి నీకు వద్దురా, తెలంగాణ వీరలేవరా, దీక్ష భూమి సాగరా, కండబలం కొండబలం కదులించే దండుగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శిక్ష చేయరా, తరిమి తరిమి కొట్టరా, తెలంగాణ రాజ్యము నాదే అని చాటించి పొగడరా, చురుకతలు పదలు బట్టి తుది సమరము మొదలుపెట్టి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖాలలు పగలగొట్టి సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి, తెలంగాణ వీరలేవరా, దీక్ష భూమి సాగరా. తెలంగాణ ఉద్యమం నాటి పాట చాలా బాగా పాడారు తాత. అలాగే ఏదైనా హారతి పాట పాడండి. మీరు ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు హారతి పాట పాడుతూనే ఉంటారు కదా, ఏదైనా చక్కటి పాట పాడి వినిపించండి. ఈ పాటతో ముగిద్దాం. ఏదైనా హారతి పాట పాడండి. సరే పాడదాం. హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల, శారుతరమై కోటి చంద్రుల గేరు బంగారు పల్లె రంబున కూరిమితో నవరత్న సకితపు కుందనపు కొందుల కర్పూర, హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల, నగదరాయని నిన్నే నమ్మితి, నీ వంటి దైవం జగతిలో లేరంచు వేడితి, నగ పగతులకు పగతుడావని అగని తమ్ముగ సురులనందరి దిగులు బాపితి, వయ్య శ్రీవసు దేవదేవకి తనయ నీకిదే, హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల, జలగరుపుని కన్న తండ్రివి అలనాడు నీవిక జలజి గర్వగ కొండ మోసితివి, జలజి వైరి 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 గని 3 అడుగులు అడిగిన జలజ నేత్ర నీదు పదములు కరములొగ్గి శరణు చేసద, హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల, మామకు మామయ్యి వెలసితివి, నిన్ను పిలువనంపిన మామ నిలబడి అంగ చేసితివి, నీదు మహిమలు తెలియనిలా నెవరికి వశమవును శ్రీహరి, హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల, గరుడ వాహనమెక్కినావయ్యా, నిన్ను స్తుతించిన కరిణిగాచిన దొరణి నీవయ్యా, ధరణి చెర్ల బూతుకూరి పురవరంబును వెలయుమాపతి, వరద బాగా కవిని నిరతము వాసిగను రక్షించు తండ్రి, హారతి గై గొనుము గోపాల, మమ్మేలు మంగ లారతి గై గొనుము శ్రీలోల. చక్కటి పాటలతో మన సబ్స్క్రైబర్ని చాలా ఆకట్టుకున్నారు తాత మీరు. ఒక్కొక్క మంగళారతి 20-25 మంగళారతులు ఒకటి కాదు, నేను పాడుతూనే ఉంటారు. మస్తున్నాయి. 10 మంగళారతులు మాత్రం నోటేడు కడవై వేరే పుస్తకాలు చూసి వాడతారు, పుస్తకం చూసి వాడతాం వేరే. చాలా బాగుంది. 10 నోటేడు సత్యనారాయణ కాడికి పోయిన అంటే చాలా అని అంటారు. మీరు ఎక్కడికి పోయినా కానీ అందరూ ఆనందంగానే ఉంటారు. మీరు వచ్చిరంటేనే సరిపోతుంది అందరికీ పాటల రూపంలో. ఆ బాబుని ఇటు రమ్మని పలాని మంగళారతి వాడతాడు, ఆ మంగళారతి వాడితే అక్కడ పెట్టదు.
ధన్యవాదాలు తాత, మీరు చాలా చక్కటి పాటలతోనే మన సబ్స్క్రైబర్ని ఆకట్టుకున్నారు. మీరు ఇంకా ఇలాంటి పాటలు చాలా బాగా పాడాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారా ఫ్రెండ్స్, మన తాత ఎంత చక్కటి పాటలతో మనల్ని ఆకట్టుకున్నాడో. కనుమరుగవుతున్న సంస్కృతిని పుస్తకం రూపంలో ప్రజలకు అందిస్తూనే ఉన్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.